విధానంలో ఉందో చూసినా అయ్యా చేనమో బ్రహ్మనాడమ్మనేమో నీ చోతులు మాసపోయినారు ఆమె పెట్ల మూడమ్మ భూమి ఆకాశము లేని అమ్మవారు చూసావా అయితే అమ్మవారు ఒక పక్షి అవతారము కలిశారు ఆ పక్షి అమ్మవారు మహిమ శక్తి శాత అమ్మవారు 3 గుడ్లు ఎప్పుడైతే శబ్దము కాలుష్యం అమ్మవారు 3 గుడ్లు పెట్టుకున్నదట 3 గుడ్లు పెట్టినాలయ్యా ఎన్నుంటాయి 18 ఎగమ్మలు అయ్యో 18
బంగారు తల్లి అమ్మవారి ఉడుపు కార్యక్రమంలో మరి మహాతల్లికి పలుకుతున్నారు కావున పెట్టుకోని గడ్డంలో పాడంలో పండంలో ఆరోగ్యంలో వ్యాపారంలో డ్యూటీలందు అమ్మవారు చల్లగా చూడాలని చెప్పేసి ఏడేడో చంద్రాల ఏడేడో చంద్రాల గంగమ్మ తల్లి ఏడేడో చంద్రాల గంగమ్మ తల్లి పోతురాజు బాబుకి, బాలక్ష్మమ్మ తల్లికి, గంగానమ్మ తల్లికి, ఎందుకున్నమ్మ తల్లికి.
మరి ఏదైతే ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి జాతర మహోత్సవాలు జరుగుతాయో అందులోనే భాగంగానే మరి పడమర వీధి, తూర్పు వీధి, దక్షిణ వీధి జరిగినాయి. తర్వాత వచ్చేసరికి ఇవాళ లక్ష్మీవారపేటలో మరి అంగరంగ వైభవంగా మరి ముడుపు కట్టే కార్యక్రమం జరగడం జరిగింది. అందులో మరి కూటమి నాయకులు, మేయర్ గారు, జనసేన ఇన్ఛార్జి అందరం కూడా, కార్పొరేషన్ చైర్మన్లు అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి గత 150 సంవత్సరాలుగా ఈ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయో అమ్మవారి యొక్క ఆశీస్సులు మరి ప్రజలందరి మీద ఉండి ఏలూరు యొక్క అభివృద్ధికి అమ్మవారి యొక్క తోడ్పాటు ఏ విధంగా ఉపయోగపడింది అనేది ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు. అందులో భాగంగానే మేము కూడా అమ్మవారిని మరి మా యందు అలాగే ప్రజల యందు అందరి మధ్య కూడా ఆశీస్సులు అందించి ఏలూరు అభివృద్ధిలో అలాగే ప్రజల యొక్క అభివృద్ధిలో కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు లక్ష్మీవారపేటలో గంగానమ్మ జాతర ప్రారంభోత్సవం శుభ సందర్భంగా ఈ ముడుపు కట్టే కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యుల వారు, అలాగే ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డప్పల నాయుడు గారు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, అలాగే ఇడా చైర్మన్ గారు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి భక్తులు అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే మనందరికీ కూడా తెలుసు, అమ్మవారంటే మన గ్రామ దేవత. మరి మనందరికీ కూడా మన ఏలూరు నగరాన్ని, మన ఏలూరు నగర ప్రజల్ని కాపాడేటటువంటి ఆ తల్లి మరి 7 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి జాతర మహోత్సవాన్ని మరి తూర్పు వీధి, పడమర వీధి, అలాగే దక్షిణ వీధిలో కూడా ఇప్పటికే ముడుపులు కట్టి కార్యక్రమం ప్రారంభమయ్యాయి. అలాగే ఈ రోజున లక్ష్మీవారపేటలో ఈ యొక్క ముడుపు కట్టే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి అంగరంగ వైభవంగా ఏలూరు నగరంలో జాతర మహోత్సవాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి ఆశీస్సులు ఏలూరు నగర ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏలూరు నియోజకవర్గంలో మరి ఆచార్యంగా వస్తున్నటువంటి గత 150 సంవత్సరాలుగా వస్తున్నటువంటి శ్రీ గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, మరి ఇనుకొండ అంకమ్మ, పోతురాజుబాబుల యొక్క జాతర మహోత్సవాలని మరి ఘనంగా ఏలూరు నియోజకవర్గంలో స్టార్ట్ అయినాయి. దానికి మరి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారి యొక్క సారథ్యంలో ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ రోజున లక్ష్మీవారపేటలో మరి యొక్క జాతర సంబంధించినటువంటి ముడుపుని మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదకి ఈ రోజున కట్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులందరం కూడా పాల్గొన్నాం. మరి మేయర్ గారు, మేము, అదేవిధంగా మరి అనేక మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఇడా చైర్మన్ గారు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క 3 నెలల కాలంలో మరి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అమ్మవారిని చల్లార్చి మరి యొక్క నియోజకవర్గానికి నిండిగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం, అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. లక్ష్మీవారపేట జాతర కమిటీ సభ్యున్ని. ఈ రోజున ఏలూరు నగరమంతా కోలాహలంగా ఉంది. ఎందువలన అంటే కనుక ఏలూరు నగర దేవత అయిన గంగానమ్మ వారి జాతర అటు పడమర వీధిలో మొదలయ్యి ఇటు తూర్పు వీధి, తర్వాత లక్ష్మీవారపేట, దక్షిణ వీధి, పడమర వీధి, తర్వాత ఆదివారపేట అన్ని చోట్ల అమ్మవారిని నిలబెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున లక్ష్మీవారపేటలో ఈరోజు అమ్మవారిని మేళతాళాలతో అంగరంగ వైభవంగా నగర శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారి చేతుల ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఈ రోజున ఇంత గొప్పగా జరిపించిన ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా అహోరాత్రులు శ్రమించి ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్విఘ్నంగా చేశారు. ఈ రోజున అమ్మవారు ఏలూరు నగర ప్రజలందరినీ మరియు ఈ లక్ష్మీవారపేట ఏరియా గ్రామ ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని, ఎల్లవేళలా అందరినీ మంచిగా చూడాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. జై భవాని. ఇవాళ లక్ష్మీవారపేట శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారికి ఈరోజు ఉదయం 10:46 ముడుపు కట్టడం జరిగిందండి. జనవరి నెలలోని తూర్పు వారితో అనుసంధానంగా జాతర కొలుపులు 11 రోజులు దేదీప్యమానంగా గంగానమ్మ ఆలయం వద్ద మా గ్రామ ప్రజలందరూ అమ్మవారికి 11 రోజులు అంగరంగ వైభవంగా జరిగించడానికి నిశ్చయించుకున్నారు. ఇందు మూలంగా భక్తులందరూ 50 మంది భక్తులందరూ మాకు సహకరించి అమ్మవారి కొప్పు పాత్రలు కాగలరని తెలియజేయడం అయింది. జాతర విశేషంగా ఈ అమ్మవారి 3 నెలల జాతరలో భాగంగా విశేషంగా అమ్మవారికి ఎలాగైతే శుభకార్యాలు, సమర్థ ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, శ్రీమంతాలు, ఇంకా తదితర శుభకార్యాల్లో ఏవి కూడాను జరిగించుకోరండి. 3 నెలలు కూడా అమ్మవారికి 108 రోజులు. అందులో భాగంగా మేము కూడా 3 నెలలు కూడా అమ్మవారికి ఏలూరు పురంలో తీసుకొచ్చిన కాడి నుంచి మేము కూడా
అందరితో అనుసంధానంగా ఏ శుభకార్యాలకి వెళ్ళం. మా వీధి లక్ష్మీవారిపేటలో కూడా ఆ 11 రోజులు కూడా అమ్మవారికి ఆఖరు జనవరి నెలలో 11 రోజులు అమ్మవారికి దేదీప్యమానంగా 11 రోజులు 3 ముగ్గులు 3 కప్పిరులు బలిచాట అమ్మవారికి ఆనందంగా వేడుకలు చేసి సాగనంపడం జరుగుతుంది. నా నమస్కారాలండి. ఈరోజు ముడుపు కార్యక్రమానికి మనం అందరిలాగానే ముందుగా ఎమ్మెల్యే గారిని, తాజా చైర్మన్ మేయర్ గారిని, రెడ్డప్పల నాయుడు గారిని, కూడా చైర్మన్ శివప్రసాద్ గారిని, ఇంకా అందరినీ సదస్సులు అందరినీ ఆహ్వానించాము. అందరూ మా మీద గౌరవించి ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం తిరిగించి ముడుపు సమయంలో అందరూ కూడా సహకరించి ముడుపుకి కావాల్సిన దినుసులన్నీ వేసి ముడుపు కట్టడం జరిగింది. ఇందుకు వచ్చిన అందరికీ కూడా మా లక్ష్మీవారిపేట గంగానమ్మ మహాలక్ష్మమ్మ వెనుకొండంకమ్మ చలాలమ్మ ఆలయం తరఫున ధర్మకర్తగా నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. 150 సంవత్సరాల నుంచి అండి. నేను ఇది 2వ కార్యక్రమం, నా హయాంలో ఇది 2వ జరుగుతుంది. మీ పేరు? నేను కన్నిగొండ హేమంత్ కుమార్ నా పేరు. ఇది మా ముత్తాత గారు కన్నిగొండ శ్రీరాములు గారు కట్టించడం జరిగింది. అప్పటి నుంచి ఈ కంచుకుమ్మ వారు, పోలూరి ముఖ్యంగా హరిబాబు గారు దీన్ని చాలా విశేష కృషి చేసి ఈ గుడి ఒక డెవలప్మెంట్కి సహకరించి అందరూ కూడా చేశారు. ముఖ్యంగా 3 రోజులు బట్టి స్వయంగా అందరూ స్వచ్ఛందంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందువల్ల ఇంత దిగ్విజయంగా చేయడం జరిగిందండి. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ జ్యువెలర్స్ లో దీపావళి ధనతేరస్ మెగా గోల్డ్ సేల్ స్పెషల్ కౌంటర్ లో బంగారు ఆభరణాల విఏపై అప్ టు 60% ఆఫర్, గోల్డ్ ఐటమ్స్ పై రీజనబుల్ ఆఫర్, కాసుకు 1600 రూపాయలు తగ్గింపు, రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ మేకింగ్ చార్జెస్ పై 100% ఆఫ్, జాబిలమ్మ వెండిపూల వానల వెన్నెలకే వన్నె తెచ్చే వెలుగులతో 92.5 ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఈ ఆఫర్ అక్టోబర్ 17, 18, 19 తేదీలలో కేవలం 3 రోజులు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బెడ్షీట్స్ వండర్ ఎక్స్పో 2025 తయారీ ధరలకే అమ్మకాలు. అక్టోబర్ 6వ తేదీ నుండి ప్రారంభం. దేశం నలుమూలల నుండి సేకరించబడిన బెడ్షీట్స్, బ్లాంకెట్స్, క్విల్స్, మింక్ బ్లాంకెట్స్, రజాయి, దివాన్ సెట్స్, సోఫా సెట్స్, కవర్స్, జైపూర్ ప్రింట్స్, పోచంపల్లి ప్రింట్స్ మరియు వేలాది రకాల బెడ్షీట్స్, రెడీమేడ్ డోర్ కర్టెన్స్ ప్రత్యేకంగా మీకోసం. మీ చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోటు పత్లు, డోరెమాన్, చోటా భీమ్, బెంటన్ ప్రింటెడ్ కార్టూన్ బెడ్షీట్స్ పై మీ ఊహకందని తగ్గింపు ధరలు. 100 రూపాయలకే 4 డోర్ మ్యాట్స్, 100 రూపాయలకే 3 పిల్లో కవర్స్, 500 రూపాయలకే 3 బెడ్షీట్స్, 600 రూపాయలకే 3 6x6 బెడ్షీట్స్, 1299 రూపాయలకే 2 9x9 బెడ్షీట్స్, 250 రూపాయలకే 2 మింక్ బ్లాంకెట్స్. బాంబే మిల్స్ బాక్స్ ఐటమ్ బెడ్షీట్స్ పై ఫ్లాట్ 20%, 30%, 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.